రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగరమేఖల. ఈ శ్లోకంలోని మొదటి నామము రాజ్యలక్ష్మీ. ఇది 689వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రాజ్యలక్ష్మి అయిన మహా అని చెప్పాలి. రాజ్య అంటే రాజ్యముల యొక్క, లక్ష్మి అంటే సకల సంపదల వైభవ రూపిణి. రాజ్యం ఉండగానే సరిపోదు, రాజ్యానికి ఉండాల్సిన వైభవము శోభ కూడా ఉండాలి. సకల భోగభాగ్యాలు, సకల సౌకర్యాలు, ముఖ్యంగా ప్రజాభిమానము ఉన్న రాజ్యమే రాజ్యం. ఏ రాజ్యానికి సంబంధించిన వైభవాన్నైనా ఒక రూపంగా ఊహిస్తే ఆ రూపంలో ఉండేది కూడా అమ్మవారే. ఆ రూపాన్ని రాజ్యలక్ష్మి అనాలి కానీ రాజ్యాన్ని కాదు. ఈ వైభవం అంటే పాలకులకి పాలితులకి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటుంది. ఇది సూర్యకిరణానికి చంద్రకిరణానికి మధ్య, భర్తకు భార్యకు మధ్య, ప్రజ్ఞకు మనస్సుకు మధ్య ఉండే సంబంధం లాంటిది. ఈ నామము భౌతికంగా రాజుకు ప్రజలకు మధ్య సంబంధాన్ని సూచిస్తే, ఆధ్యాత్మికంగా ఆత్మకు మనస్సుకు మధ్య సంబంధాన్ని తెలిపే వైభవాన్ని సూచిస్తుంది. ప్రజారాజ్య వైభవ రూపిణి, ప్రజ్ఞారాజ్య వైభవ రూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చు. ఈ శ్లోకంలోని తర్వాతి నామం కోశనాథ. ఇది 690వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కోశనాథాయై నమః అని చెప్పాలి. కోశ అంటే మూలధనానికి, అంటే ఖజానానికి. నాథ అంటే అధినాతురాలు. రాజ్యం స్థిరంగా ఉండాలన్నా, తిన్నగా నిర్వహింపబడాలన్నా, రాజ్యాన్ని చూసి అందరూ మెచ్చుకొని ఆనందించాలన్నా ముందు కావలసింది మూలధనము. ఈ మూలధనాన్ని కోశము, ఖజానా అంటారు. ఇది లేకపోతే ఎవరి చేత ఏ పని చేయించలేము, ఎవరిని మెప్పించలేము. ఇది ప్రజల వద్ద వసూలు చేసిన పన్నుల వల్ల వచ్చే ధన రూపంలోనే ఉండకక్కర్లేదు. బ్రతకడానికి కావలసిన తిండి గింజల రూపంలోనూ, బట్టల రూపంలోనూ ఉన్నా పర్వాలేదు. వీటినే గిడ్డంగులు అంటారు. ప్రజల దగ్గర ఈ కోశం లేని రాజ్యము సువర్ణము లోపించిన సుమంగలి వంటిది అవుతుందని ఒక లలితోపాసకులు చెప్పారు. భౌతిక రాజ్యానికి ధనాగారమే కోశాగారము. విశ్వకోశాగారాధిపతి అయిన కుబేరుని స్వరూపాలు అని ఈ నామానికి ఒక అర్థం. మన అంతరంగ రాజ్యానికి శుక్రము లేదా శుక్లము మూలధనము అవుతుంది. సప్త ధాతువులకు పెట్టుబడి ఈ శుక్రం నుండే సంక్రమిస్తుంది. వాస్తవానికి మనలో శుక్రం ఉండే చోటు కూడా కోశము అనే పేరుతోనే పిలువబడుతుంది. మనలను సుఖముగా ఉండనిచ్చేది ఈ కోశము. ఈ సుఖాన్ని కలుగజేసేది కాబట్టి అమ్మవారు కోశనాథ. ఇంకా మనలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను పంచకోశాలంటారు. ఆ పంచకోశాలకు కూడా అధినాతురాలు. మనలో ప్రాణరూపంలో ఉన్నది అమ్మవారి. ఈ కోశాలకు అధినాథురాలు కాబట్టి అమ్మవారు కోశనాథ. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1 మూలధనానికి అధినాథురాలు, 2 మూల సంపదకు అధినాథురాలు, 3 విశ్వకోశాగారాధిపతి స్వరూపురాలు, 4 అన్నమయ మనోమయాది కోశాధినాథురాలు, 5 సప్త ధాతువులకు పెట్టుబడి అయిన శుక్లకోశ నియంత్రిణి. ఈ శ్లోకంలోని తర్వాతి నామము చతురంగబలేశ్వరి. ఇది 691వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చతురంగబలేశ్వరి అయిన మహా అని చెప్పాలి. చతురంగ అంటే 4 విధములైన, బల అంటే బలములకు, ఈశ్వరి అంటే ఏకాధిపత్యము వహించున్నది. రథ, తురగ, గజ, పదాతి సైన్యాలను చతురంగ బలాలంటారు. రాజ్యానికి కోశబలం ఎంత అవసరమో సైన్య బలము కూడా అంత అవసరము. లేకపోతే శత్రువులు మన కోశాన్ని కొల్లగొట్టుకుపోతారు. కోశం ఉండటం ఒకెత్తు, దాన్ని రక్షించుకోవడం ఒకెత్తు. ఈ రెంటిని కోశ పటుత్వము, సైన్య పటుత్వము అంటారు. ఈ రెంటికి కూడా అమ్మవారే ఏకాధిపత్యం వహిస్తుంది. ఈ రెంటితో అమ్మవారు సుస్థిరమైన జగత్ పరిపాలన చేస్తుంది. ఇదంతా బాహ్యపరమైన లేదా విశ్వపరమైన లేదా ప్రజారాజ్య సంబంధమైన విషయము. ఇక ఆత్మ సామ్రాజ్యపరమైన విషయానికి వస్తే ఈ నామాన్ని చతుర్ ప్లస్ అంగ ప్లస్ బల ఈశ్వరి అని విడదీయాలి. అప్పుడు చతుర్ అంటే మనలోని మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే
అంతఃకరణ చతుష్టయము అని. అంగ అంటే మనలోని షడంగాలను అంటే పాదాలు, హస్తాలు, ముఖము, నోరు, నాసిక, ముక్కు, అక్షులు, కన్నులు, శ్రవణములు, చెవులు అని సమన్వయించుకోవాలి. షడ్శాస్త్రములు అంటే షడ్దర్శనములు, సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస ద్వారా జ్ఞాన సంబంధమైన వివేకాన్ని పెంపొందించుకొని ఆత్మ సామ్రాజ్యాన్ని చక్కగా నిర్వహించుకోవాలి. కార్యనిర్వహణకు వట్టి తెలివి చాలదు. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలిస్తే చాలదు. మంచిదైతే ఏమి చేయాలి, చెడ్డదైతే ఏం చేయాలో కూడా తెలియాలి. అలాగే మంచివారెవరో చెడ్డవారెవరో తెలిస్తే చాలదు. మంచివాడితో మనం ఎలా మెలగాలి, వాడితో ఏ ఏ పనులు మనం చేయించుకోవచ్చును, అలాగే చెడ్డవాడితో ఎలా మెలగాలి, వాడితో ఏ ఏ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ తెలియాలి. దీనిని నిర్వహణాత్మక జ్ఞానము లేదా వివేక జ్ఞానము అంటారు. కౌటిల్యుని జీవిత చరిత్ర చదివినా, ఆ కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రాన్ని, కుటిల నీతిని చదివినా తెలుస్తుంది. రాజ్యాధిపతులు ముఖ్యంగా ఇవి తెలుసుకోవాలి. మంత్ర విద్యకు సంబంధించిన బీజ, పద, సంఖ్య, రేఖాంగములకు అధీశ్వరి కాబట్టి అమ్మవారు చతురంగ బలేశ్వరి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పవచ్చును. 1. రథ తురగ గజ పదాతి బల సంపన్నురాలు. 2. మనలోని అంతఃకరణ చతుష్టయ షడంగములకు అధినాతురాలు. 3. షడ్దర్శన వివేక జ్ఞాన స్వరూపురాలు. 4. మంత్ర విద్యా చతురంగాధీశ్వరి. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సామ్రాజ్యదాయిని. ఇది 672వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సామ్రాజ్యదాయిన్యై నమః అని చెప్పాలి. సామ్రాజ్య అంటే సామ్రాజ్యమును, దాయిని అంటే ఇచ్చునది. కొన్ని గ్రామాలు, పట్టణాలు కలిసి ఉన్న దాన్ని రాజ్యము అంటే, అలాంటి కొన్ని మండలాలను సామ్రాజ్యము అని, అలాంటి కొన్ని సామ్రాజ్య మండలాలను మహాసామ్రాజ్యము అని అంటారు. ఈ మూడింటికి సంబంధించిన నామాలు అమ్మవారికి ఉన్నాయి. రాజ్యాధిపతులను రాజులంటారు. వీరు 16 మంది ఉంటారు. సామ్రాజ్యాధిపతులనే చక్రవర్తులు అంటారు. వీళ్ళు 6 ఉంటారు. ప్రస్తుత నామము ఈ చక్రవర్తుల గురించే. దేవలోకంలో మను, చంద్ర, కుబేరాదులు, భూలోకంలో హరిశ్చంద్రాదులు. వీరిని అమ్మవారు సామ్రాజ్యాధినేతలను చేసింది కాబట్టి అమ్మవారు సామ్రాజ్యదాయిని. ఇది భౌతికమైన, బాహ్యమైన, విశ్వపరమైన అర్థము. అమ్మవారి అనుగ్రహముతో ఆత్మకు, మనస్సుకు, దేహానికి మధ్య సంబంధాన్ని అత్యంత అనుకూలంగా సాధించిన సాధకుణ్ణి కూడా సామ్రాజ్యాధినేతను అని చెప్పవచ్చును. మన మీద మనకు అన్ని విధాల ఆధిపత్యము తెలివి ఉంటే మనం స్వరాజ్యాధిపతులం అవుతాము. మన ఊహలను మనకు దుస్థితి లేకుండా ఉంటే మనకు ఈ స్వరాజ్యాధిపత్యం వస్తుంది. అంటే మనకు గాని ఎదుటివారికి గాని కష్టాన్ని కలిగించే అభిప్రాయాన్ని, మాటను, చేతను మన నుండి రాకుండా ఉండే స్థితిలో మనం ఉంటే మనకి స్వరాజ్యాధిపత్యము వస్తుంది. ఈ రకమైన స్వరాజ్యాధిపత్యాన్ని కలిగి ఉన్న నాడు మనము సామ్రాజ్యాధినేతల కంటే ఆధ్యాత్మికంగా పై స్థితిలోనే ఉంటాము. సామ్రాజ్యాధిపత్యానికి కావలసింది జయము అయితే స్వరాజ్యాధిపత్యానికి విజయము కావాలి. బయట పరిస్థితులపైన, వ్యక్తులపైన మనకు నియంత్రణ, ఆధిపత్యం వస్తే దాన్ని జయమని, మన మీద మనకు అంటే మన ఇంద్రియాలపైన, అరిషడ్ వర్గాలపైన నియంత్రణ, ఆధిపత్యం వస్తే దాన్ని విజయము అని అంటారు. బాహుబల పరాక్రమ చతురంగ బల సంపన్నత్వముతో బయటవారిపై జయము సాధించవచ్చునేమో గాని అవి తనపైన తన ఆధిపత్యాన్ని దోహదపడవు. ప్రజా సంబంధమైన సామ్రాజ్యమును ప్రసాదించునది. 2. ప్రజ్ఞా సంబంధమైన స్వరాజ్యమును ప్రసాదించునది. 3. మోక్ష సామ్రాజ్యమును ప్రసాదించునది అని ఈ నామానికి ఈ 3 అర్థాలు చెప్పవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము సత్యసంధ. ఇది 693వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సత్యసంధాయై నమః అని చెప్పాలి. సత్య అంటే సత్యమునకు, సంధ అంటే స్థానముగా గలది. ఈ విశ్వంలో సత్యం అనేది బ్రహ్మే. అందువలన సత్యం అంటే బ్రహ్మ అని అర్థము చెప్పుకుంటే, బ్రహ్మయందు స్థానముగా గలది అంటే బ్రహ్మసూత్రాలు అవధులను దాటకుండా విశ్వ ప్రణాళికను అమలుపరచు సమన్వయ స్వరూపిణి. అమ్మవారి సత్యసంధత ఆమె సృష్టిలోని సర్వ వస్తు పదార్థ శాశ్వత లక్షణ ధర్మాలే నిరూపిస్తాయి. భక్తులకు ఆమె అనుగ్రహించి ప్రసాదించే వాటి ద్వారా
ఆమె భక్తుల పట్ల ఆమె తీసుకున్న ప్రతిజ్ఞా సత్యసంధతను వెల్లడిస్తుంది. సత్యమునకు స్థానముగా గలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము సాగరమేఖల, ఇది 694వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సాగరమేఖలాయై నమః అని చెప్పాలి. సాగర అంటే సముద్రములే, మేఖల అంటే వడ్డానముగా గలది. సాగరము అంటే సముద్రము, సముద్రం అంటే ముద్రలను కలిగినది అని అర్థము. సృష్టికి కావలసిన సమస్త జీవవస్తు జలానికి సంబంధించిన అచ్చులను ముద్రలు అంటారు. అందుకే తైత్తిరీయంలో సృష్టి ప్రారంభాన్ని సూచించే మంత్రము తతసముద్రో అర్ణవవా సముద్రాదర్ణవాదది సూర్యచంద్రామ సౌధాత యథాపూర్వమకల్పయత్ అని చెప్పబడింది. సముద్ర పదానికి ముద్రలు కలిగినది అని సృష్టికి సంబంధించిన ఒక లక్షణమే కాకుండా సముద్రము జలమునకు నిధి కూడా. ఆ జలములు భౌతిక సృష్టికి గర్భానికి మూల కారణాలు కాబట్టి ఈ నామంలోని సాగర పదం సృష్టికి గర్భానికి సంబంధించిన విశేషాలతో కూడినదిగా అర్థం చేసుకోవాలి. ఇక మేకల పదము, మేకల అంటే వడ్డానము, మొలనూలు. ఈ వడ్డానాన్ని సరిగ్గా ఆడవాళ్ళు కటి ప్రదేశం వద్ద ధరిస్తారు. స్త్రీలకు మొలకట్టు లోపల ప్రాంతంలోని జీవోత్పత్తికి కారకమైన అండాలుంటాయి. అమ్మవారి మొలకట్టు కూడా విశ్వ గర్భానికి సంబంధించినది కాబట్టి గ్రహతారకాది సంయుక్తమైన విశ్వ సృష్టికి కారణమైన ప్రాంతంగా అమ్మవారి వడ్డాన స్థానాన్ని చెప్పుకోవాలి. సరిగ్గా ఇక్కడే సృష్టికి సంబంధించిన వివిధ వస్తు జీవ జలాల ముద్రలు, అచ్చులు లేదా మౌల్డ్స్ ఉండేది సముద్ర జలాల మేకలులాగా ఉన్నాయని చెప్పడం ఎంతో ఔచిత్యమైన విషయము. సముద్రానికి అమావాస్య పౌర్ణిమలు ఎలా పర్వదినాలవుతాయో అలాగే స్త్రీలకు రజస్వల ఋతుమతి సమయాలను కూడా సూచిస్తాయి. సముద్రము రత్నాలకు వివిధ జలచరాలకు ఉత్పత్తి స్థానము, అలాగే స్త్రీ గర్భము మానవ జాతి ఉత్పత్తి స్థానము. ఇలా అన్ని విధాలా ఈ నామము సార్థకమైంది. అందుకే అమ్మవారు సాగర మేకల. భౌతిక శరీరం అనే సంచిని తిరిగేయడానికి, బోర్లయ్యడానికి ఉపయోగించే పట్టు మన బొడ్డు వద్ద ఉంటుంది. అంటే పదార్థానికి సంబంధించిన అధోలోకాలను, ప్రజ్ఞకు సంబంధించిన ఊర్ధ్వలోకాలను సమన్వయాన్ని తెలిపి సీమాంతర రేఖ ఈ సాగర మేకల. సూక్ష్మస్థితిలో పైన ఉండే ఆకాశము, స్థూల స్థితిలో క్రింద ఉండే భూమి కలుసుకున్నట్లుగా అనిపించే దిక్చక్రమును ఈ మేకలగా కూడా అర్థం చేసుకోవచ్చును. అంటే ఈ మేకలను ఊర్ధ్వ అధోలోకాలకు సమన్వయ సీమాంత రేఖగా ఊహించాలి. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. ఒకటి, సముద్రాల మేకలగా కలిగినది అంటే సృష్టికి తోడ్పడే జలాలను, ముద్రలను కలిగిన సముద్రాలను జీవ అండాలతో గర్భధారణకు సంబంధించిన కటి ప్రదేశం వద్ద వడ్డానముగా ధరించినది. 2, ఊర్ధ్వ సూక్ష్మ అధో స్థూల లోకాలను సమన్వయ సీమాంత రేఖగా సాగరాలను మేఖలగా కలిగినది అని అర్థాలు.